చెప్పినవి ఇట్లా ఉంటాయి కదా, కావాల్సినవి తీసుకోండి. నేను అడుక్కుంటాననుకుంటున్నావా ముష్టి మోహన్ దానా? నేనే కొంచెం కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కారం ఉందో లేదో చూసి వాటికి పేర్లు పెట్టాలా? నాకు తెలీదు కదా. ఏమైంది? బేబీ వాట్ హ్యాపెన్? కాలేజీలో సీట్ల కోసం వచ్చిన వాళ్ళు ఆకలేసి ఇక్కడ మిగిలిపోయిన స్వీట్స్ కోసం వచ్చారు. నందిగా ఏంటా మాటలు? ఎస్ డాడ్, పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చారనుకున్నా ఇలాంటి పార్టీస్కి రాకూడదు కదా. నేనొకటి ఆర్డర్ చేస్తే అర్థం కాక అన్నీ పట్టుకొచ్చి నన్నే సెలెక్ట్ చేసుకోమంటున్నారు. జట్టి అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? ఆకలైతే పని చేసినాక తింటామని చెప్పినావు. షిట్, జస్ట్ గెట్ అవుట్. విరాట్ వాళ్ళని పంపించేసాయి. దొంగ సచ్చినాడు. పని చేస్తే చెరో 600 ఇస్తానని చెప్పి 200 చేతిలో పెట్టి మెడపట్టి బయటికి గంటేసినాడు. మనం సరిగ్గా పని చేస్తే అట్ట చేసేటోళ్ళు కాదు కదా. నీ మంచితనం సంతకెళ్ళా ఉండవే తల్లి. కడుపులో ఆకలితో చచ్చిపోతా ఉంటే ఆన్నెనకేసుకొస్తా ఉన్నావు. కొండమా అరే టిఫిన్ ఏదో అమ్ముతున్నట్టున్నారు, వెళ్దామా? మన కోసమే దేవుడు కొట్టెట్టినట్టున్నాడు. పా పావా పా. నువ్వు వేస్తా ఉండు బాబాయ్, నేను ఆపమని చెప్తాను గాని. అటగేనమ్మా. ఐఎమ్ సారీ. అబ్బయ్యా నువ్వే మమ్మల్ని క్షమించాలా. వై వై అంటావేటి? పాపం నీ మాటిని మమ్మల్ని పనిలోకి తీసుకుంటే మరీ అంత చక్కగా చేయలేకపోనాము. మీకు తెలియని పని పొరపాట్లు చేశారు. సర్దుకుపోకుండా చెంపదెబ్బ కొట్టింది నాండి. అది భూమి చేతిలో కబడ్డీ ఆట ఓడిపోయినందుకే కచ్చెట్టుకొని కొట్టిందని నాకు అర్థమైందిలే అబ్బయ్యా. అదే మా ఊళ్ళో గనక ఇట చేసుంటే భూమి రింగాట ఆడుకునేదాన్ని. ఏ ఒగ్గేవే, నువ్వు తిన్నావా అబ్బయ్యా? లేదు భూమి, పార్టీలో మీతో పాటు కలిసి తిందాం అనుకున్నాను, కానీ అలా జరిగింది. మరట్ట ఆకలితో ఎంతసేపు ఉంటావు? బాబాయ్ ఈడో ప్లేట్ ఇడ్లీ. అలాగేనమ్మా తెత్తనా. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ. తిను. పడకబేయా, మా టిఫిన్ డబ్బులు మేమే ఇస్తాం. నా బిల్ తీసుకోండి. అలాగే బాబు, ఇవ్వండి.
భూమా ఈ రాత్రుల్లో యాన్నే పడుకునేదే? కాసేపు నా కార్లు తలవాల్చండి. నువ్వు బయట పడుకుంటావా ఏంటి? నాకు అలవాటే. ముందు మీరు కారు ఎక్కండి. కమ్. పేగిరాయే పద. రాయలేని లేఖనే మార్చటం ఎలా, తీయలేని రాగమే మరవటం ఎలా, ఇది అలసిపోలేని హృదయం అంతులేని పయనం, ఇది మెలకువేలేని ఉదయం తారలేని గగనం, తారలేని గగనం. దూరం కాలేకున్నా నీ తీరం రాలేకున్నా తెలియక నిలుచున్నా, ఒక పిలుపుకై వేచున్నా, భాషలేని మాటనే తెలపటం ఎలా, గుండె కంటి నీటినే తొడవటం ఎలా. సారీ. ఎందుకు ఏమిటని నన్ను అడగకండి. నన్ను అడిగితే లాభం లేదు. ఎందుకంటే నేను చెప్పలేను. చెప్పడానికి కారణాలు లేకపోవచ్చు, కానీ భూలక్ష్మికైతే ఈ కాలేజీలో సీటు ఇవ్వటం కుదరదు. మీరు రిక్వెస్ట్ చేసినా నేను జాలిపడినా ప్రయోజనం లేదు. అంతా పైవాడి లీలలు. ఎలా అన్నా ఇంకో అర్థం వస్తుంది. ప్లీజ్ మొహం అలా పెట్టమాకండి. నేనేదో మిమ్మల్ని చివాట్లు పెట్టారనుకుంటారు. ఐఎమ్ సారీ. భూమి మేడం గారు, మేడం గారు, మేడం గారు చెప్పిన టైంకి మీరొచ్చారు, కానీ మీ టైం కూడా రావాలి కదా భూమి. అంటే ఏంటి మేడం గారు? అర్థం కాలా. ఈ కాలేజీలో నీకు సీటు దొరకలేదు, నీకు సీటు దొరకలేదు. నా నోడిపోలేదు కదా మేడం గారు. కాలికి గాజు గుచ్చుకుంటే దేవుడెట్టిన పరీక్ష అనుకున్నా. కబడ్డీ ఆటలో గెలవాలంటే అది మీరెట్టిన పరీక్ష అనుకున్నా. అన్ని పాస్ అయినాక ఈ పరీక్ష మేడం గారు. భూమి
డబ్బులు కట్టి చదువుకున్నట్టయితే కాలికి కట్టు కట్టి మరీ ఆడేది కాదు కదా మేడం గారు. మీ గురించి నాకు తెలుసు భూమి, కానీ మీకు ఈ కాలేజ్ వాళ్ళ గురించి తెలియదు. మనం తెలుసుకోవాల్సింది చదువు, తెలియజేయాల్సింది గెలుపు. ఇంతే కదా మేడం గారు. మీ పట్టుదలకి దేవుడైనా చెలించిపోతాడు. భూమి, ఒక్క దారుంది. దేవత లాంటి ముక్తాదేవి గారు కరుణిస్తే మీకు ఈ కాలేజీలో ఖచ్చితంగా సీటు దొరుకుతుంది. ఆ అమ్మాయి ఏడుంటుందో చెప్పండి మేడం గారు, ఎంత దూరం అయినా పోతా. అయితే అడ్రస్ రాసిస్తా, రా. కొండ సంచులు చూస్తా ఉండు, సీటు ఖాయం చేసుకొని వద్దా. అట్టాగే భూమి, బేగొచ్చాయి. పదండి మేడం గారు. రా. అయ్యా బయటికి వెళ్దామా? అలాగే అలాగేనయ్యా. అయ్యో, చూసుకోలేదమ్మా, పొరపాటు అయిపోయింది. దండగండి. ఎవరు కావాలమ్మా? ముక్తాదేవి గారిని కలవాలా? ఆయమ్మ గారి సీట్ ఇస్తారంటగా. అరే అరే రే, పుట్టినరోజు ఏడుగులు అయిపోయి 3 రోజులైందమ్మా. మిగిలిన సీట్లు అన్ని పని వాళ్ళు ఎట్టుకెళ్ళారు. అయ్యో, ఆ సీటు కాదు తను చెప్పేది, కాలేజ్ సీటు. అమ్మా, ఎవరొచ్చారు? మీకోసం వచ్చిందంట అమ్మగారు. అమ్మగురు, నన్ను గుర్తుపెట్టినారా? అది మా ఊర్లో కళ్ళు తిరిగి పడిపోతా ఉంటే గవాలను చట్టుకున్నాను.
భూలక్ష్మి బాగున్నావా? బాగున్నానమ్మగారు. కబడ్డీ ఆటలో అద్దరు కొడితే కాలేజ్లో సీట్ ఇస్తారని సీతాదేవి గారు సాయంత్రం చెప్పినారు. తెల్లారి గట్ల ఏమైనాదో ఏమో. సీటు గట్ల ఏం లేదు, సంకలో సామాన్లు ఎట్టుకుని ఊరెళ్ళిపోమన్నారు. చేతిలో కప్పట్టుకుని వద్దనని మా ముసలోడికి మాట ఇచ్చిన అమ్మగారు. ఈరట మాట మారితే పాను ముసురుమంటది. సచ్చైనా పోతాను గాని సాధించకుండా పోనమ్మా. సీటు లేదు, కాలేజ్ గేటు లేదు, దాటి పొండి అనగానే దేవుణ్ణి తిట్టేసుకుందాం అనుకున్నాను. మళ్ళా సీతాదేవి గారే ఈ దేవతని కలిస్తే పనైపోతుందన్నారు. ఆలని ఈలని అడుగుతా చెప్పులు లేకుండా ఎండలో నడుస్తూ వచ్చిన నమ్మగారు. దర్శనమైతే అయినది, దారే కావాలా. పాడేరైతే పోనమ్మగారు. నీ అమాయకత్వంలో ఆశ ఎంతుందో ఆశయం కూడా అంతే ఉంది. ఊళ్ళో గడప దాటడానికే వెనకడుగేసే ఆడపిల్లలు చాలా మంది ఉంటారు. అలాంటిది నువ్వు ఊరే దాటి వచ్చావంటే లక్ష్మీ సౌభాగ్యవతి కాకముందే సాధించాల్సిన లక్ష్యం చాలా గొప్పదయ్యుంటుంది. అవునమ్మగారు. సరస్వతి ప్రాంగణంలో అడుగుపెట్టిన భూలక్ష్మివి చదువుకునే అవకాశం లేక నిరాశతో వెనక్కి తిరగకూడదు. నిరాశతో వెనక్కి అమ్మగారు, Change it. Yeah, very good. Students, go to the classrooms. Go, hurry up. Go fast. Good morning, you ma'am. Also, go fast. సార్ లిఫ్ట్ ఎక్కండి సార్. లిఫ్ట్ వచ్చేంత వరకు ఆగేంత టైం లేదమ్మా తల్లి. ముక్తాదేవి గారు ఆల్రెడీ కాలేజీకి వచ్చేసారు. ఐ విల్ గో డౌన్ బై స్టెప్స్ ఓన్లీ. Go to the classrooms. Go. Students, go to classrooms. Go to classes. Go. Hurry up. ఏ నందిక, మీ నాన్నమ్మగారు వచ్చారే? నాన్నమ్మ వచ్చారా? మేము వస్తున్నాం నండి.
నమస్కారం నమస్తే మేడం. నమస్కారం.